భారత రక్షణ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి హైదరాబాద్ కేంద్రమయ్యింది. ఆహ్, ఇది బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్‌కి చెందిన ఇద్దరు స్టూడెంట్ జయంత్ కటారి, శౌర్య చౌదరి అపోలియన్ డైనమిక్స్ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు. వీళ్ళు భారత ఆర్మీ కోసం మొబైల్ డ్రోన్ ల్యాబ్, మూవింగ్ డ్రోన్ వర్క్‌షాప్ రూపొందించారు. దీని స్పెషల్ ఏంటంటే ట్రక్ మీద అమర్చిన పూర్తి స్థాయి డ్రోన్ తయారీ వర్క్‌షాప్. అందులో ఎఫ్‌పివి డ్రోన్ల అసెంబ్లీ ఉంటది. షోల్డరింగ్ ఉంటది. ప్రోగ్రామింగ్ ఉంటది. అవసరమైనప్పుడు అప్పటికప్పుడే రిపేర్ చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎఫ్‌పివి డ్రోన్‌లనేది సాధారణంగా ఖచ్చితమైన నిఘా కోసం వాడతారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కోసం వాడతారు. మిషన్ స్పెసిఫిక్ మార్పులు గూడా చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ నుండి తెప్పించేలోపు యుద్ధ పరిస్థితి మారిపోతూ ఉంటుంది గాబట్టి, యుద్ధం జరిగే చోట్లనే డ్రోన్ తయారీ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి ఈ మొబైల్ డ్రోన్ ల్యాబ్ ఇప్పటికే జమ్మూలో ఆపరేషన్‌లో ఉంది. నెలకి 100+ ఎఫ్‌పివి డ్రోన్‌లతో తయారీ సామర్థ్యం ఉంది. సైనిక అవసరాలు తగినట్టుగా డిజైన్ మార్పులు అక్కడికక్కడే చేసేసుకుంటున్నారు. యువ విద్యార్థులు డ్రోన్‌లు ఇచ్చి ఆగిపోలేదు. భారత సైన్యాధికారులకు స్వయంగా ఈ ల్యాబ్ వాడటం ఎట్లా అన్న దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. డ్రోన్‌లు తయారు చేయడం ఎట్లా, ఫీల్డ్‌లో సమస్యలు పరిష్కరించడం ఎట్లా, ఇట్లాంటి వాటి మీద కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే సందర్భంలో ఇలాంటి మొబైల్ డ్రోన్ తయారీ సౌకర్యం ఇప్పటిదాకా రష్యా, ఉక్రెయిన్ లాంటివి యుద్ధంలో ఉన్న దేశాల్లో మాత్రమే కనిపించింది. ఇప్పుడు భారత్ కూడా అందులోకి ప్రవేశించడం, దానికి మన హైదరాబాద్‌కి సంబంధించినటువంటోళ్ళు కీలకంగా అవడం ముఖ్యం. ఇద్దరు కూడా 20 ఏళ్ల స్టూడెంట్సే. బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ హాస్టల్ రూమ్ నుండి మొదలై 6 నెలల్లోనే ఏకంగా భారత రక్షణ వ్యవస్థలోని కీలక భాగస్వాములు అవ్వడం అన్నటువంటిది మనోళ్ళ ప్రతిభకి సజీవ సాక్ష్యంగా నిలిచింది.